నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కేరళ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ పార్టీ పక్షపాత వైఖరి విడనాడి కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటా వెంటనే విడుదల చేయాలని డిమాండ్. గతాన్ని మరచి చౌకబారు వ్యాఖ్యలతో కాకినాడ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరుపై మండిపడ్డ వైసీపీ నాయకులు ఎన్సీకే కిషోర్, సుంకర విద్యాసాగర్. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన పిఠాపురం జర్నలిస్టులు. మోహన్ బాబుపై తక్షణమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ పిఠాపురంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద నుంచి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనగా మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధి లోవరాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడడం తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇటువంటి దుర్ఘటనను ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదులంతా జర్నలిస్టులకు మద్దతుగా నిలవాలని అన్నారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉన్న టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై మోహన్ బాబు చేసిన దాడి అమానుషంగా ఈరోజు యావత్తు 3 రాష్ట్రాలు ఖండిస్తున్నాయి. అయితే ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక రక్షణ తెచ్చి వారికి రక్షణ కల్పించాలి. 2, మోహన్ బాబు చేసిన దాడిని అక్కడ కొమ్మటి విష్ణు కూడా సమర్థించడం చాలా హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. కేవలం ఈ మోహన్ బాబు విద్యావేత్త, చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటున్న మోహన్ బాబు ఈ విధంగా టీవీ9 ప్రతినిధి అయిన రంజిత్ పై దాడి చేయడం చాలా అమానుషంగా నేను పిఠాపురం జర్నలిస్టులు అందరూ కూడా ముక్తగణంతో ఖండిస్తున్నాం. మోహన్ బాబుని విద్యావేత్తగా చెప్పుకుంటున్న మోహన్ బాబు చేసిన ఈ దాడిని ఖండిస్తూ మోహన్ బాబుని తక్షణం శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని పిఠాపురం జర్నలిస్టులు అందరూ కూడా ముక్తగణంగా కోరుకుంటున్నారు. కేంద్రం నుండి కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు వయనాడ్ వరద సహాయం అందించకుండా కేరళ పట్ల కేంద్రంలోని బీజేపీ పార్టీ పక్షపాత వైఖరికి నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ఏఐటియుసి నాయకులు తోకల ప్రసాద్, సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు, జేవీవి నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్ రమణి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 100% అక్షరాస్యత, ఆయుష్ ప్రమాణంలో దేశంలో మొదటి స్థానం, మహిళా సాధికారత, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో దేశంలో అగ్రస్థానంలో పయనిస్తున్న రాష్ట్రం కేరళ అని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ రైతులకు కనీస వేతనం అమలు చేస్తూ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు మేలు చేస్తున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా చేస్తూ ఇబ్బందులు పాల్చేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలపై మతోన్మాదాన్ని రుద్ది అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీకి కేరళ వామపక్ష ప్రభుత్వం కొరకరాని కొయ్యగా ఉందని, అందుకే ఆ రాష్ట్రంపై కక్షగట్టి 1,00,000 కోట్లకు పైగా రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, గుర్రాల అప్పారెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుముడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాకినాడ రూరల్ పండూరు పంచాయతీ కార్యాలయంలో నీటి సంఘం ఎన్నికల కోసం అధికార పార్టీ నాయకులకు సమావేశం కోసం అనుమతి ఇచ్చి కోడ్ ఉల్లంఘన చేశారంటూ ఎంపీటీసీ వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ పండూరు పంచాయతీ కార్యాలయంలో నీటి సంఘం ఎన్నికల కోసం అధికార పార్టీ నాయకుల సమావేశం కోసం అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు నందిపాటి వెంకట శ్రీనివాస్, పండూరు ఎంపీటీసీ 2. నిన్న 9వ తారీఖు నైట్ 9 గంటలకు పండూరు గ్రామ సచివాలయంలో నీటి సంఘం ఎలక్షన్ గురించి డైరెక్టర్లు ఎన్నుకోవడం కోసం వివిధ పార్టీ నాయకులు సచివాలయంలో 9 గంటలకు మీటింగ్, రాజకీయ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి సహకరించిన వారు పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయం తాళాలు ఇచ్చి రాజకీయ మీటింగులకు వేదికగా చేయడానికి ప్రైవేటు స్థలంలో పెట్టుకోవాల్సిన దాన్ని పంచాయతీ కార్యాలయాలు ఇచ్చే వాళ్ళకి సహకరించి ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలని, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున కోడ్ ఉల్లంఘించినందుకు పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో మెడికోవర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలకు, రోగులకు ఉచితంగా షుగర్, బీపీ, రక్త పరీక్షలు, ఈసీజీ మరియు గుండె పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు. మెడికోవర్ హాస్పిటల్ నందు అత్యాధునిక అన్ని రకాల వ్యాధులకు వైద్య సదుపాయం లభిస్తుందని, సామాన్య పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ నందు వైద్యం చేయించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. दुर्गा प्रसाद సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలీచాలని జీతాలతో, ఆకలి బాధలతో అలమటించి సమ్మెబాట పడ్డారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు మన్యం చంద్రరావు, సీనియర్ కౌన్సిలర్ నేతలు హరిబాబులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు వచ్చేసి స్కిల్డ్, అన్స్కిల్డ్ అని చెప్పేసి 2 విభాగాలుగా విడదీసి స్కిల్డ్ వర్కర్లకి 29,200,
అన్స్కిల్డ్ వర్కర్లకి 24,500 రూపాయలు చొప్పున ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విధి నిర్వహణలో ఎవరైనా సరే మరణించిన వారికి వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వారి కుటుంబ సభ్యులకి ఒకరికి ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ విధి నిర్వహణలోనే వికలాంతత్వం వచ్చి ఏమైనా ఇబ్బంది పడితే వారికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. హెచ్ఆర్సీ పాలసీని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. మేము కూడా కార్మికులమే కనుక మాకు కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందేలాగా చూడాలని కోరుకుంటున్నాము. 15 సంవత్సరాలు పైబడిన కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.